నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే ఎండాకాలం వచ్చిందంటే కానీ విద్యుత్ లోడ్ పెరిగి కువైట్ లో విద్యుత్ కొరత ఏర్పడుతూ ఉంది. దీంతో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మహమూద్ గారు కీలక ప్రకటన చేశారు. కువైట్ లో రాబోయే 5 ఏళ్లలో వరుసగా మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 17,350 మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పి ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. ఇందులో 30% పునరుత్పాదక శక్తి, అలాగే మొత్తం పెట్టుబడి 5 బిలియన్ దినార్లుగా అంచనా వేయబడింది. 500 కోట్ల దినార్లుగా అంచనా వేయబడిందని చెప్పి, అలాగే ప్రైవేటు రంగ సహకారం 90% పైగా ఉంటుందని చెప్పేసి రెగ్యులేటరీ అధికారుల నుంచి ఆమోదం పొందిన తర్వాత 250 మెగావాట్ల వరకు ఉత్పత్తి సామర్థ్యం మరియు 118 మిలియన్ల దినార్ల విలువ కలిగిన సుబియా స్టేషన్ విస్తరణకు ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా మంత్రి గారు ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. ఇదే జరిగితే గాని కువైట్ లో విద్యుత్ కొరత అనేది ఉండదు. రాబోయే 5 ఏళ్లలో కువైట్ లో ఈ ప్రాజెక్టు చేపట్టి విజయవంతం కావాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టు విజయవంతం సక్సెస్ఫుల్ గా గానీ అయితే కానీ కువైట్ లో విద్యుత్ కొరత అనేది ఉండదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.